ఏలేరు ప్రాజెక్టులో సరిపడా నిల్వలున్న పిఠాపురం ఆయకట్టుకు మాత్రం నీరు అందించకుండా పంట లేకుండా రైతుల్ని దగా చేసే కుయుక్తుల్ని వైఎస్ఆర్సీపీ అడ్డుకుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ అన్నారు. పిఠాపురం పట్టణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, రైతులు పలువురితో కలిసి వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళనకు స్పందించి పిఠాపురం ఆయకట్ట చివరి వరకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు జిల్లా కలెక్టర్కు, డిప్యూటీ సీఎంకు రైతులందరి తరపున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పురుగు మందులు అందుబాటులో ఉండవు, ఎరువులు అందుబాటులో ఉండవు, ఇన్సూరెన్స్ ఉండదు. ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు ఏం డిక్లేర్ చేశారు? రైతులు సొంతంగా కట్టుకోమంటున్నారు. రైతులు సొంతంగా ఎందుకు కట్టుకోవాలి? గత ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్ భరించడం జరిగింది. ప్రతి పంటకి 2000, వరి పంటకి 700 కట్టుకోండి. లోన్లు తీసుకున్న రైతులకి బ్యాంకు కట్ చేసుకుంటుంది. లోన్లు తీసుకున్న రైతులు అందరికీ కూడా మీరే స్వయంగా కట్టుకోవాలి, లేకపోతే రెస్పాన్సిబిలిటీ లేదంటారు. ఇదేనా రైతు ప్రభుత్వం? ఇదేనా రైతులకు చేసే మేలు? మాందా తుఫానికి లేదు, మొన్న ఏలేరు ముంపుకు గురైన పంట నష్టానికి లేదు, మొన్న తీవ్రంగా గత సంవత్సరం నష్టపోయిన దానికి ₹1 లేదు. సుడిగాలు వచ్చి అన్ని పంటలు పోతే ₹1 ఇవ్వలేదు. ఈ విధంగా చేయడమే కాకుండా గిట్టుబాటు ధర అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ విధానంలో మరి ప్రభుత్వ అధికారులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. పై ప్రాంతంలో ఉన్న గౌరవ శాసనసభ్యులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. వారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. మీడియా ద్వారా డీసీఎం గారు కూడా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. నిన్న కలెక్టర్ గారితో రైతులందరి తరఫున కూడా అందరితో ఈ పరిస్థితులు వివరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నియోజకవర్గానికి 8 టీఎంసీలు నీరుండగా కూడా పంటకు నీరు ఇవ్వనంటున్నారు. ఎందుక చిన్న చూపని అడుగుతున్నాం, ఎందుక పక్షపాత ధోరణి అడుగుతున్నాం. 2003కు ముందు 3 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా ఏలేరు పంట నీరు మీద పంట అంతా పండించడం జరిగింది. ఇంచుమించుగా 2009, 6, 10 ఆ టైంలో సబ్జెక్ట్ కరెక్షన్ 5 టీఎంసీలు, 5.5 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా మొత్తం పంట అంతా పండించడం జరిగింది. మీరు లోపల 8 టీఎంసీలు పెట్టుకుని ఇది వర్షాకాలంలో అయ్యింది కూడా పిఠాపురం నియోజకవర్గానికి పంట లేకుండా చేద్దామని చేసిన ప్రయత్నాల్ని వైఎస్ఆర్సీపీ అడ్డుకుంది. కలెక్టర్ గారు స్పందించారు, అందరితో సమావేశం పెట్టారు, ప్రత్యేక ఐడిబి మీటింగ్ ఏర్పాటు చేశారు. పిఠాపురం రైతులకి కూడా అందరికీ కూడా అన్ని ఎకరాలకి కూడా పంటకి నీరు ఇస్తామని చెప్పారు. కాబట్టి మాకు తెలిసిన సమాచారం అందరి దగ్గర నుంచి, ఆఫీసుల నుంచి కూడా అందరూ వచ్చి రావటం జరిగింది. మేము పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు కూడా మా రైతులందరి తరఫున కూడా మాట్లాడడం జరిగింది.